వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. ఇక పాకిస్తాన్లో వీడియోలు తీసి కలకలం రేపిన యూట్యూబర్ల జాబితాలో తెలుగు బ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ చేరడంతో అటెన్షన్ నెలకొంది. చెన్నైలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై ఇప్పటికే కేసు నమోదైంది. పాకిస్తాన్లో వీడియోలు తీయడం వెనుక జ్యోతి మల్హోత్రాతో ఏదైనా సంబంధాలు ఉన్నాయా? పాక్లో పర్యటిస్తున్న సమయంలో అక్కడి అధికారులు ఏమైనా సహకరించారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు అధికారులు. సన్నీ యాదవ్ వీడియోలు, మొబైల్స్ను తనిఖీ చేస్తున్నారు. డిలీట్ చేసిన వీడియోలు, చాట్ల హిస్టరీని రిట్రైవ్ చేసే పనిలో పడ్డారు. బైక్పై పలు దేశాల్లో పర్యటించి వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా బ్లాగర్గా చాలా ఫేమస్ అయిన సన్నీ యాదవ్ సొంతూరు సూర్యాపేట జిల్లా నూతన్కల్. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారన్న కేసు అతనిపై ఉంది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో పాకిస్తాన్లో సన్నీ యాదవ్ పర్యటన కాంట్రవర్సీగా మారిపోయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పరిధి దాటుతున్నారనేటువంటి రకరకాలైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా ఏ విధమైనటువంటి దేశద్రోహానికి పాల్పడిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలో తెలుగు బ్లాగర్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్, యూట్యూబ్లో ఫేమస్ అయినటువంటి భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ పర్యటన, ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో అక్కడి నుంచి వీడియోలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏది కూడా ఉండకూడదు అనేటువంటి భారత నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించారనేటువంటిది. ఈ నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్ను చెన్నైలో ఎన్ఐఏ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి మల్హోత్రా తరహాలోనే అక్కడి అధికారులు ఏమైనా సంప్రదించారా, లేకపోతే సహకరించారా, లేకపోతే ఇతరత్ర ఏమైనా ఉగ్ర లింకులు, ఇతరత్ర కోణాలు ఏమైనా వెలుగు చూస్తున్నాయనేటువంటి రకరకాలైనటువంటి సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అతని చాట్ హిస్టరీ కావచ్చు, లేకపోతే డిలీట్ చేసినటువంటి వీడియోల్ని కూడా రిట్రైవ్ చేసేటువంటి పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో చూడాలి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయనే దానికి సంబంధించి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయితే పేటరేగిపోతున్నారనేటువంటి విమర్శలకి ప్రస్తుతం మనం కొన్ని ఉదాహరణలు అయితే చూస్తున్నాయి. దీనిపై మనతో మాట్లాడేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితులు జ్యోతి మల్హోత్రా చూసాం, ఇవాళ భయ్యా సన్నీ యాదవ్ విషయంలో కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ కూడా పాకిస్తాన్లో నుంచి వీడియోలు అప్లోడ్ చేయడం కావచ్చు, ఇతరత్ర అన్ని రకరకాలైనటువంటి కోణాలు. బట్ చాట్ హిస్టరీ డిలీట్ చేశాడు, కొన్ని వీడియోలు కూడా డిలీట్ చేశాడని అయితే కన్ఫర్మ్ అయ్యినట్లుగా సమాచారం అయితే బయటకు వస్తుంది. ఈ పరిణామాలన్నింటినీ ఎలా చూడాలి? కొత్త చట్టాలు కూడా రావాలి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల విషయంలో అనేటువంటి రకరకాలైనటువంటి మాటలు వినిపిస్తున్నాయి. వీటన్నింటిని ఎలా చూడాలంటారు? పహల్గామ్ దాడి తర్వాత, ఆ పహల్గామ్ దాడి సమయంలో మన నిఘా వ్యవస్థ నిద్రపోయింది, బాధ్యతారహితంగా వ్యవహరించింది అనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తినటువంటి తరుణంలో చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి. నిజానికి ఇప్పుడు సన్నీ యాదవ్ కావచ్చు, లేదా జ్యోతి మల్హోత్రా కావచ్చు, లేదా రాబోయే కొద్ది రోజుల్లో అరెస్ట్ చేయబోయేటువంటి మరికొంతమంది కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి ఆరోపణలు తప్ప నిర్దిష్టమైనటువంటి నిర్ధారణలు అప్పుడే మనకు తెలియదు. ఎందుకంటే జనం దృష్టిని మళ్లించడానికి కావచ్చు, లేదా జనంలో కాన్ఫిడెన్స్ కల్పించడానికి కావచ్చు, ప్రభుత్వం నిద్ర మేలుకొని ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకుంటుంది అని చెప్పడానికి, ఒక ప్రచారానికి కూడా ఇలాంటి చర్యలు మనకి తెలుసు. అక్కడ బాంబు ఉంది, ఇక్కడ బాంబు ఉంది అనేటువంటి హెచ్చరికలు కూడా అలాంటి వాటిలో భాగమే అని గతంలో జరిగినటువంటి ఉదంతాలు కూడా మనకి స్పష్టంగా వేస్తుంది. అందువలన డెఫినెట్ గా బ్లాగర్స్ కావచ్చు, లేదా జర్నలిస్టుల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా మరొకరి పేరుతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు,
గూఢచారులుగా లేదా సమాచారం అందించేటువంటి వాళ్ళుగా ఉన్నారన్నది నిజం. అందువలన వీటిని ఈ అరెస్టులని మనం ఖండించాల్సినటువంటి అవసరం లేదు, లేదా తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ అసలు విషయం కంటే ప్రచారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అందువల్ల నిర్దిష్టమైనటువంటి ఆధారాలను సేకరించి కనుక వీళ్ళ మీద నేరాలు మోపకపోతే లేదా వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టకపోతే తరువాత కాలంలో వీళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం అభాస్ పాలయ్యేటువంటి అవకాశం ఉందనేది కూడా మనకి తెలుసు. ఎందుకు అంటే తెలంగాణలో సినిమా పరిశ్రమలో డ్రగ్స్ కలకలం లేదా డ్రగ్స్ మీద ఎంత హడావుడి చేశారో యంత్రాంగం మనం చూసాం. కానీ ఏమైంది తర్వాత? అయితే అది డ్రగ్స్ అనేటువంటిది దేశద్రోహం లేకపోతే స్పై విషయం కాకపోయినప్పటికీ మీడియా కూడా దాన్ని పెద్ద సంచలనం కలిగించింది. అందువలన ఇప్పుడు ఇటువంటి వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాల్సిందే, అలాంటి సందేహం లేదు. కానీ పాకిస్తాన్ వెళ్ళొచ్చినంత మాత్రాన లేకపోతే బ్లాగర్స్ గా కొన్ని వీడియో తీసినంత మాత్రాన రహస్యాలు వెళ్ళిపోయినాయి అని నిర్ధారించి చెప్పలేము. అలా అని అసలేమి చేయలేదని కూడా చెప్పడానికి లేదు. వీటిని సాధారణ అరెస్టులుగానే చూడాలనేది నా అభిప్రాయం. అంటే దీనికి సంబంధించి రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యం కూడా సంతరించుకుంది కదబ్బా. కావాలనే భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది అనేటువంటి రకరకాల విమర్శలు, ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? నేను అదే చెప్తున్నా, ప్రతి దాన్ని రాజకీయాలకు వినియోగించుకోవడం అనేటువంటిది లేదా నరేంద్ర మోడీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునేందుకు ఉపయోగించుకోవడం అనేటువంటిది గడిచినటువంటి 11 సంవత్సరాల్లో ఒక ధోరణిగా కనిపించింది. దానిలో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ జరుగుతున్నటువంటి వాటికి మీడియా కూడా తన వంతు పాత్ర పోషిస్తూ దానికి దోహదం చేస్తున్నదాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని శాంతి భద్రతలు కావచ్చు, లేదా దేశద్రోహానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, లేదా మిలిటరీ చర్యలు కావచ్చు, వీటిని రాజకీయాలకు ముడిపెట్టి లేదా దానికి ప్రతిష్ట కనుక పోయేట్లయితే విమర్శలు కూడా వస్తాయి. అటువంటి విమర్శలు ఏమైనా చేసినప్పుడు ఇదే బీజేపీ మీరు మిలిటరీ లేదా సైనికుల యొక్క స్థైర్యాన్ని దెబ్బతీస్తారా, వాళ్ళ చిత్తశుద్ధిని శంకిస్తారా అని చెప్పేసి ఎదురు దాడికి దిగుతారు. వాళ్ళు చేసినటువంటిదేమో మొత్తం అంతా కూడా సర్జికల్ స్ట్రైక్స్ లేకపోతే ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారే వెళ్లి విమానాలన్నట్టు దాడి చేసినట్టు ప్రచారం చేసుకుంటారు. దానికి రుజువులు ఏమిటి? ఎంతమందిని చంపించారు? ఖాళీ శిబిరాల మీద, ఖాళీ భవనాల మీద మీరు దాడి చేశారు, అంతకు మించి ఏం చేశారు అని ఎవరైనా అంటే మీరు మన సైన్యాన్ని అవమానిస్తారా అని చెప్పేసి ఎదురు దాడికి దిగుతున్నారు. అందుకని ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పోకడ అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాత్రకు సంబంధించి కూడా ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. పరిధులు దాటిపోతున్నారు, వాళ్ళకంటూ ఒక పరిధి విధించాలి, చట్ట పరిధిలోకి వాళ్ళని తీసుకొని రావాలని రకరకాలుగా కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి విషయాలు వెలుగు చూసినప్పుడు అదంతా కూడా ఎక్కువగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. నిజంగా పరిధి దాటుతున్నారా, వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలా, లేకపోతే చట్టపరంగా ఒక కంట్రోల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి రకరకాల మాటలు, ఈ కోణాన్ని ఏం చెప్తారు మీరు? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పరిధి అనే దానికి వచ్చేసరికి ప్రతిదాన్ని మనం ఒకే ఘటన కట్టలేం. వాళ్ళు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అనేటువంటి దాన్ని దేనికది కేసు పై కేసు మనం చూసి పరిశీలించాలి తప్ప సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది అనేక రకాలుగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటున్నారు, కాదంటున్నా. కానీ వాళ్ళు చేస్తున్నది ఏమిటి, వాళ్ళు సమాజానికి చేస్తున్నది మేల కీడ అనేటువంటి దాన్ని చూసుకున్నప్పుడు కీడు చేసేటువంటి వాళ్ళని డెఫినెట్ గా మనం విమర్శించాల్సిందే, లేదా అటువంటి వాటి మీద అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. ఈ సోషల్ మీడియా అనేటువంటి దాన్ని బాగా వృద్ధిలోకి తెచ్చింది. వందల కోట్ల రూపాయలు నిధులు పెట్టుబడులుగా పెట్టి దాన్ని ఒక పరిశ్రమగా సృష్టించినటువంటి పార్టీలలో బీజేపీ మొదటి పార్టీ. ఆ సోషల్ మీడియా పేరుతోటి, ఆ ఫేక్ న్యూస్ తోటి, వాటన్నింటితోటి మొత్తం ఏది నిజమో ఏది కాదో తెలియనటువంటి గందరగోళ పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. అందుకని అన్నిటినీ ఒకే ఘాటును కట్టాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్ గా
ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు ఇది వాళ్ళేదో తెల్లవారేసరికి పుట్టినటువంటి కాదు కదా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా సోషల్ మీడియా. ఎప్పటి నుంచో అది వృద్ధి చెందుతూ వస్తూ ఉంది. ఈ 11 సంవత్సరాల నుంచి ఏం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం? ఎందుకు అంటే ఈ సోషల్ మీడియా కంట్రోల్ చేయడం అనేటువంటిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కాదు. రాష్ట్రాలు కూడా కొన్ని సూచనలు చేయొచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ దేశం అంతటికి వర్తించేటువంటి సమగ్రమైనటువంటి చట్టం కావచ్చు లేదా చర్యలు కావచ్చు, వీటన్నిటిని చేయాల్సింది కేంద్ర ప్రభుత్వము. అయితే ఏం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం? ఇటువంటి చర్యల పేరుతోటి తన విమర్శకులు ఎవరైనా ఉండేట్లయితే అవి వెబ్సైట్లు కావచ్చు లేదా సోషల్ మీడియాలో ఉండేటువంటి ముఖ్యులే కావచ్చు లేదా యూట్యూబర్స్ కావచ్చు, వాళ్ళ మీద దాడి చేస్తా ఉంది. తన విమర్శించేటువంటి వాళ్ళ మీద, తనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేటువంటి వాళ్ళు లేదా రాతలు రాసేటువంటి వాళ్ళ మీద చేస్తాం. అందుకని మొత్తం బ్లాంకెట్ గా రోడ్ల కర్రలాగా అందరిది పెట్టాలి అంటే వాళ్ళందరినీ వదిలేశారు. మరి ఇట్లాంటి వాళ్ళందరినీ ఎందుకు వదిలేశారు? ముఖ్యమైనటువంటి అనేక ఛానల్స్ మీద, న్యూస్ క్లిక్ లాంటి వాటి మీద, లేకపోతే ఇంకోటి దాని మీద కేసు పెట్టారు. ఏం చేశారు? న్యూస్ క్లిక్ మీద దేశద్రోహం కేసు పెట్టారు. రబీర్ ప్రకాష్ దాని ఎడిటర్ మీద ఏం చేశారు? ఏమైనా నిరూపించారా వీళ్ళు? అందువలన ఆ పేరుతోటి సోషల్ మీడియాని కంట్రోల్ చేసే పేరుతోటి లేదా ఫేక్ న్యూస్ ని కంట్రోల్ చేసేటువంటి పేరుతోటి తమను విమర్శించేటువంటి వ్యక్తులు, శక్తులు, యూట్యూబర్లు లేకపోతే వెబ్సైట్ల మీద దాడి చేయడానికి ఉపయోగిస్తున్నారు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలని అయితే నేను ఈ సందర్భంగా చెప్తాను. భయ్యా సన్నీ యాదవ్ విషయంలో అదే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటి అని అంటే, ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఇతర సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా విదేశాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళని ఎందుకు ఆపలేదు? అసలు విదేశీ టూర్లు చేయడమే మేము చేసినటువంటి తప్ప, ఎక్స్ప్లోర్ చేయాలనుకోవడం కూడా తప్పేనా? మమ్మల్ని నియంత్రించడం వల్ల, మమ్మల్ని కంట్రోల్ చేయడం వల్ల, మా మీద మీ రాజకీయాలు రుద్దటం వల్ల మీరు పబ్బం గడుపుకుంటున్నారా అని రకరకాలైనటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. మరి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక మాట, హిస్టరీ చెక్ చేసే మీరు అన్ని ఇస్తారు కదా అనేటువంటి రకరకాల విమర్శలు. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? పర్మిషన్ ఇవ్వడాన్ని నేను తప్పు పట్టను. ఎందుకు అంటే మనం, మీరు గాని, నేను గాని, ఇంకోళ్ళు ఎవరైనా కానీ విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు లేదా మనకి పాస్పోర్ట్లు జారీ చేసేటప్పుడు ఎవరు ఏ పర్పస్ తో వెళ్తున్నారు ఏమిటనేటువంటి ప్రాథమికమైనటువంటి విచారణ చేస్తారు. విచారణ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏ దేశానికి వెళ్తున్నారు, ఎవరితో కలుస్తున్నారు ఏమిటి అనేటువంటిది ట్రాకింగ్ ఉంటది, ప్రతి వాళ్ళ మీద ఉంటది. ఆ విధమైనటువంటి ట్రాకింగ్ ఎందుకు చేయట్లేదు? ఆ ట్రాకింగ్ చేసి ఏదైనా అనుమానాస్పదమైనటువంటి కదలికలు కనుక ఉండేట్లయితే మరి తర్వాత మళ్ళా ఎందుకు విదేశాలకి, మరొక దేశానికి లేదా అదే దేశానికి వెళ్ళేటప్పుడు ఎందుకని పట్టుబట్టి పరిశీలించట్లేదనే ప్రశ్న. అందుకని ఆ పేరుతో అసలు ఎవరు వెళ్ళటానికి వీల్లేదు అని అనుకుంటే అది ఎట్లా అవుతుంది? అది ఎట్లా సరైనది అవుతుంది? పర్యాటకులుగా మీరు నేను వెళ్ళొచ్చు, చైనా వెళ్ళొచ్చు, పాకిస్తాన్ వెళ్ళొచ్చు, లేదా మరొక దేశం వెళ్ళొచ్చు. చైనా, పాకిస్తాన్ వెళ్ళిన ప్రతివాడు దేశద్రోహే అనేటువంటి లెక్కలో కనుక ఆలోచించేట్లయితే అది చాలా తప్పది. ఏం చేస్తారు? నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? పరిశీలన చేయాల్సినటువంటి సంస్థలు ఏం చేస్తున్నాయి? అది సమస్య. దాన్ని వదిలిపెట్టేసి వాడు అటు వెళ్ళిన వాడు, అటు చూసిన వాడు, ప్రతివాడు దేశద్రోహే కనుక అయ్యేట్లయితే అది ప్రజాస్వామ్యం కాదు, అది ఏకస్వామ్యం లేదా మోకస్వామ్యం అవుతుంది. మరొక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారు, అసలైనటువంటి నిందితుల్ని వదిలిపెడుతున్నారు, వాళ్ళ మీద శ్రద్ధ చూపాలి అనేటువంటి మరొక మాట. దీనికేం చెప్తారు మీరు? ఎస్, అది కూడా నిజమే. మనకి పుల్వామా దాడి జరిగింది. అవును, పుల్వామా దాడిలో ఎక్కడ ఇంటెలిజెన్స్ ఎక్కడ విఫలమైంది అనేటువంటి అంశం ఇప్పటికీ మరి ఎవరైనా చెప్పారో? 2019లో జరిగింది. తర్వాత బాలాకోట్, దానికి ప్రతిగా బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ చేశారు. అది ఎట్లా జరిగింది? ఆ లోపం ఎట్లా జరిగింది? ఎందుకంటే ఘటన జరిగింది, అనేక మంది చనిపోయారు. ఎట్లా జరిగిందని చెప్పేసి ఇంతవరకు దేశానికి ఎవరైనా చెప్పారా? ఈ నిఘా సంస్థలు కానీ లేకపోతే వీళ్ళు కానీ? అది చెప్పడం ఏమన్నా దేశద్రోహమా? లేకపోతే దేశ మిలిటరీ రహస్యాలు ఏమన్నా వెల్లడవుతాయా అందులో? లేదు కదా. అదే విధంగా యూరి కేంద్రం మీద కావచ్చు లేదా ఇతరత్ర అనేక దాని మీద జరిగినటువంటి దాడులు ఎక్కడ వైఫల్యం అనేటువంటిది ఎక్కడ చెప్పారు? దాని మీద సంచలనం సృష్టించడం, దాని మీద అది చేశాము, ఇది చేశాము, మా వీరత్వం చూడండి, సూరత్వం చూడండి అని చెప్పేసి చెప్పుకోవడం తప్ప
ఎందుకని పుల్వామా దాడికి సంబంధించి ఎక్కడ లోపం జరిగింది ఏమిటి లేదు, నేను తాను భిన్నంగా మాట్లాడినటువంటి ఆ గవర్నర్ గా పనిచేసినటువంటి సత్యపాల్ మాలిక్ మీద కేసులు పెడుతున్నారు, అతన్ని వేధిస్తున్నారు. అంతే తప్ప విషయం ఎక్కడన్నా బయటకు వస్తా ఉందా అంటే బయటకు రావట్లేదు. అందుకని ఇటువంటి చర్యల ద్వారా అంటే ప్రచారం ఎక్కువ చేసి హడావుడి చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలు లేకపోతే ఏ మీడియా అయినా ప్రశ్నించిందంటే ఇంతవరకు పుల్వామా దాడిలో నిఘా వైఫల్యం ఎక్కడ జరిగింది, ఆ నిఘా వైఫల్యానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద ఏ చర్య తీసుకున్నారని చెప్పేసి ఏ మీడియా, ఏ నేషనల్ మీడియా ఎవరైనా ప్రశ్నించిందా? చెప్పమనండి ఎవరు. ఎట్లా జరిగిందో ఇంతవరకు తెలియదు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. బయాసన్ యాదవ్ విషయంలో దాదాపుగా నెల 15 రోజుల పైన పాకిస్తాన్లో ఉండగలిగాడు అని అంటే ఎవరో ఒకళ్ళ సహకారం లేకుండా ఎలా ఉన్నాడు అనేటువంటి ఒక మెయిన్ క్వశ్చన్ని తెర మీదకి తీసుకొని వచ్చి అరెస్ట్ చేశారనేటువంటి రకరకాల ప్రశ్నలు ఒక కంప్లైంట్ ఆధారంగా అసలు ఆ కోణంలో చూడొచ్చు అంటారు. ఒక నెల 15 రోజులు ఉండగలిగాడు అని అంటే పాకిస్తాన్లో ఎవరో ఒకళ్ళ సహకారం ఉంటేనే ఉండగలిగేటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ యూట్యూబ్ లో పెట్టేటువంటి వాళ్ళు లేదా లక్షల మంది ఫాలోవర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు పెట్టినటువంటి యూట్యూబ్ మీద వచ్చేటువంటి ఆదాయము ఇవన్నీ చూసినప్పుడు సన్నీ యాదవ్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, పాకిస్తాన్ లో ఒక నెల రోజులు ఉండలేనంత ఆర్థిక దుస్థితిలో వాళ్ళు ఉంటారని మీరు ఏమన్నా అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదు. అనేక దేశాల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళు పెట్టేటువంటి వీడియోలతో వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వచ్చినప్పుడు పాకిస్తాన్ లో ఒక నెల రోజులు ఉండటం అనేది పెద్ద సమస్య. ఆ నూతన కళ నుంచి, ఆ సొంత ఊరు నుంచి ఇంకొక ఢిల్లీ వెళ్ళినా లేకపోతే ఇంకొకటి వెళ్ళినా కానీ అక్కడ అయ్యేటువంటి ఖర్చు కంటే పాకిస్తాన్ లోనే ఖర్చు తక్కువ కదా. మన రూపాయి విలువ లేదా ఖర్చులతో పోల్చుకున్నప్పుడు మరి అక్కడి నుంచి ఢిల్లీలో నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు లేదా చెన్నైలో ఉండగలిగినటువంటి వాళ్ళు పాకిస్తాన్ లో నెల రోజులు ఉండటంలో ఆశ్చర్యమే ఉంది. అంతకంటే జీవన వ్యయం తక్కువ కదా మన మహానగరం కంటే. అందుకని సమస్య అది కాదు, అవన్నీ కూడా అసలైనటువంటి వాదాలు. అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి డబ్బు ఎరవేసి అక్కడ అధికారులు లొంగ తీసుకుంటున్నారు, మన సీక్రెట్స్ అన్నీ కూడా రాబడుతున్నారు అనేటువంటి మాట సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అని వాళ్ళ ఒపీనియన్గా కూడా ఒక చెప్తూ ఉన్నారు. అందుకే పరిగణలోకి తీసుకుంటున్నాము, అందుకే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం అనేటువంటి ఒక కోణం. జ్యోతి మల్హోత్రా విషయంలో కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంత సమర్థులు లేకపోతే ఆ విధమైనటువంటి వాళ్ళు గనక అని గనక భావిస్తే మరి ఎంతో శిక్షణ పొందినటువంటి మన గూఢచారులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఇచ్చినటువంటి శిక్షణ ఏమిటి? వాళ్ళు ఎవరి మీద వాళ్ళు నిఘా వేస్తున్నారు? ఆ నిఘా వేసిన దాన్ని ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. మళ్ళీ నేను చెప్పినట్టుగా వాళ్ళని గురించి ప్రశ్నిస్తే మన నిఘా సంస్థల మీద మీరు అనుమానం వెల్లడి చేస్తారా లేదా వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తారా? ఎట్లాగైతే ఏదన్నా హేతువాదులు కానీ లేదా మరొకళ్ళు కానీ ప్రశ్నిస్తే మా మనోభావాలను దెబ్బతీస్తున్నారని చెప్పేసి ఎట్లాగైతే దాడికి దిగుతారో ఇది కూడా అటువంటిది తయారైపోయింది. ఏం చేస్తున్నారు మన నిఘా? ఇప్పుడు మన అజిత్ దోవల్ని జేమ్స్ బాండ్ అంటారు కదా, మరి మన అజిత్ దోవల్ జేమ్స్ బాండ్ ఏం చేశాడు? మరి ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ప్రభుత్వం పారిపోతా ఉంటే దాన్ని బసిగట్టలేకపోయాడు. మరి పాకిస్తాన్ వాళ్ళు ఫిబ్రవరిలోనే మేము దాడి చేస్తాము కాశ్మీర్ లో అని వాళ్ళు ప్రకటన చేస్తే వాళ్ళు ఏం చేస్తారు లేమని చెప్పేసి వదిలేశాడు తప్ప ఏం చేశాడు అజిత్ దోవల్? ఆయన నమ్ముకుంటే భద్రత. ఇప్పుడు రేపు అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతా ఉంది వచ్చే నెలలో. మరి వాళ్ళు ఏ విధమైనటువంటి భరోసాతోటి వెళ్ళాలి? ఇప్పుడు మొత్తం అంతా 40,000 మందినో 50,000 మందినో మేము 40,000 మందినో 50,000 మందినో మేము ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. దానికి అంత భద్రత మంచిదే, తీసుకోవాల్సిందే, నేను కాదంటలే. కానీ మరి అదే పహల్గామ్కి వచ్చేసరికి ఒక్కడంటే ఒక్క సాయుధుడు కూడా లేకుండా చేశారు కదా. ఆ నిర్లక్ష్యాన్ని ఎట్లా ప్రశ్నించాలి? అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు, ఓకే, బాగానే జరగాలని కోరుకుందాం, ఎలాంటి దుర్ఘటన జరగకూడదు. మరి ఈ నిర్లక్ష్యం సంగతి జనానికి ఏం చెప్పాలి? నిన్న రాజ్నాథ్ సింగ్ గారు ఏమంటున్నారు?
అసలు మేము నేవీని కనుక పూర్తిగా వినియోగించుంటే మొత్తం పాకిస్తాన్ 4 ముక్కలు అయ్యేదని చెప్పేసి చెప్తున్నారు. దాని అర్థం ఏమిటి? ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఉపయోగించలేదు, ఎందుకు ముక్కలు చేయలేదు? మీరేగా చెప్తా ఉంది రోజు దాన్ని ముక్కలు చేస్తాం, చెక్కలు చేస్తాం అని వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని చేయకుండా. ఒకవైపు ఏమో మీరే ఏం చెప్తారు, సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాము అని చెప్పారు. మరి ఏమన్నా మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళు నేవీని ఉపయోగించొద్దు, పాకిస్తాన్ ముక్కలు చేయొద్దని చెప్పి నిర్ణయించారా? వాళ్ళు మాట్లాడేటువంటి దానికి ఎదురుగా అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తాయనేటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా మరి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారు అంటారు పాకిస్తాన్ మమ్మల్ని ప్రాధేయపడింది అన్నారు. ప్రాధేయపడుతుంది తప్పు చేసిన వాడు, లేకపోతే మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్ లో పెద్ద నేరాలు చేసేవాడు కూడా పెద్ద ఎత్తున నటిస్తాడు. అటువంటి నటించినట్టుగానే పాకిస్తాన్ కూడా ప్రాధేయపడింది. మన కామన్ సెన్స్ ఏమైంది? వాడు ప్రాధేయపడగానే వదిలేసి ఓకే అని చెప్పేసి మనం రాజీ చేసి కాల్పులు విరమణ చేసుకుంటామా? మరి జనం కూడా ప్రాధేయపడ్డారు కదా, వాడిని నమ్మొద్దు, వాడిని వదిలిపెట్టొద్దు అని చెప్పేసి జనం కూడా ప్రాధేయపడ్డారు కదా. ఎందుకని జనాన్ని ఎందుకు పట్టించుకోలేదు? పాకిస్తాన్ ప్రాధేయపడటమే మరి నరేంద్ర మోడీ గారికి ముఖ్యమైందా? ఇట్లాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. అందుకని ప్రకటనలు చేసేటప్పుడు లేదా ఒక ఉదంతాన్ని కనుక మనం రిపోర్ట్ చేసేటప్పుడు ఇటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. ఇది ఈ యాదవ్ అయినా లేకపోతే జ్యోతి మల్హోత్రా అయినా ఎవరైనా కానీ వాళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున బిల్డప్ చేసే విధంగా అదే అరెస్ట్ చేసినటువంటి అధికారులు పెద్ద ఎత్తున గొప్ప కోసం మీడియాకి సమాచారం ఇస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అదే ఎదుర్కొంటూ ఉంది. అవును. ఎస్, ఫైనల్ గా ఒక ప్రశ్న కోటేశ్వరరావు గారు, సోషల్ మీడియా పరిధి హద్దు దాటిందా లేకపోతే హద్దులోనే ఉందా? అసలు సోషల్ మీడియాకు హద్దులు ఉన్నాయా అనేటువంటి ఒక 3 ప్రశ్నలు ఏం చెప్తారు మీరు ఫైనల్ గా? దేనికైనా హద్దులు ఉంటాయి. హద్దులు ఉంటాం అనేటువంటి దానిలో సోషల్ మీడియా మీద ఎలాంటి మినహాయింపు లేదు. సోషల్ మీడియాలో వచ్చేటువంటి కంటెంట్ ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే దానికి షరతు ఏమిటంటే అది సమాజానికి దేశానికి నష్టం కలిగించేది అయితే ఇట్లాంటివని. అందుకని నేను ముందే చెప్పాను, సోషల్ మీడియా మీద మొత్తంగా బ్లాంకెట్ బ్యాన్ పెడితే అది మళ్ళా అసంతృప్తి గళాన్ని లేకపోతే విమర్శకుల గళాన్ని నోరెత్తకుండా చేయడానికి వేసేటువంటి ఒక ఆయుధంగా మారుతుంది. అందుకని ఆ విధమైనటువంటిది కాదు. సమాజంతో చర్చించండి. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, లేకపోతే అనేక మంది ఉన్నారు. చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకోండి. ఇంతవరకు ఎప్పుడైనా చర్చ జరిపిందా కేంద్ర ప్రభుత్వం? ఏమన్నా ఎప్పుడైనా ఇంత జరుగుతోంది? ఏదైనా సంఘటనలు అంటే ఇప్పుడు వస్తున్నటువంటి చర్చ ఏంటంటే ఏదైనా సంఘటన జరగకముందు జాగ్రత్త పడాలి తప్ప దేన్నో దాని అంటే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తున్నారు అనేటువంటి రకరకాల విమర్శలు అయితే ఉన్నాయి. మీరు చెప్పినటువంటి వాల్యుబుల్ పాయింట్స్ కూడా. సో చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి. బయాస్ యాదవ్ నిజంగా మరో జ్యోతి మల్హోత్రా లాగా ఇన్ఫ్లుయెన్సర్ లాగా చేశాడా, లేకపోతే కామన్గానే పాకిస్తాన్ టూర్కి వెళ్ళి అక్కడ నుంచి వీడియోలు అప్లోడ్ చేసి వ్యూస్ కోసం లేకపోతే యూట్యూబ్లో వచ్చేటువంటి మనీ కోసం తాపత్రయపడ్డా అనేది కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు మీ అభిప్రాయాన్ని